అందులోనే మరొక ఆందోళనకరమైన అంశం పవన్ కళ్యాణ్ని చంపుతామని చెప్పి హెచ్చరికలు చేయడం, ఫోన్ కాల్స్ పేషీకి రావడం, ఆయన భద్రత మీద అనుమానాలు ఉండడం, ఒక మాఫియా పద్మవ్యూహంలో ఈయన వెళ్ళాడు, ఇంకా చాలా ఇలాంటివి ఉంటాయి, ఆయన ప్రాణాలు జాగ్రత్త అని. ఈయన ఇప్పటి నుంచి కాదు సార్, గతంలో ఎవరు ఎక్కి నిర్వహించారన్నారు, ఈయన ప్రచారానికి వెళ్తున్నప్పుడు అన్నారు, విశాఖపట్నంలో ఏదో చేస్తారన్నారు, ఎక్కువగా వినిపిస్తున్నది భద్రతపై ఆందోళనలు. రాజకీయాలలో తర్వాత ముఖ్య పాత్రగా వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఇలాంటివి రావడం చాలా సహజము, ఆందోళనకరం కూడా. అదే సమయంలో సనాతన తర్వాత ఈ ప్రపంచంలో కూడా ఇలాంటి ధోరణులు అనేకం ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, ఆయన గతంలో అంటే ప్రజారాజ్యం పెట్టడానికి కొన్ని రోజుల ముందు అప్పుడే ఆయన తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పగించి నా వల్ల ముప్పు అంటున్నారు కాబట్టి అప్పుడు కుటుంబంలో ఏదో సమస్య, ఇప్పుడు దాని అయిపోయింది, ప్రస్తావన అనవసరం. కానీ అంటే నా భద్రత అనే దానికోసం ఇది అక్కర్లేదు, నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ భద్రత అన్నది ఎప్పుడూ ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. రెండోది ఆయన ఎక్కువగా జనంలోకి జొరేసుకొని పోవటము, వారాహి అప్పుడు కూడా ఉంది, వారాహి అప్పుడు కూడా కొంతమంది దూసుకొని రావటం, ఇదంతా జరిగినప్పుడు కొంచెం వాళ్ళు పక్కన పెడితే బౌన్సర్లు కొన్ని విమర్శలు వస్తే ఆయన చెప్పారు, అభిమానులకు నేను మరీ మనవి చేస్తున్నాను, కొన్ని శక్తులు ఇలా ప్రయత్నం చేస్తున్నాయి జనంలో నుంచి వచ్చి చేయడానికి, అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను, మీరు ఏం అపార్థం చేసుకోవద్దని 2-3 సార్లు చెప్పాడు. కానీ ఉప ముఖ్యమంత్రి పేషీకి ఫోన్ చేసి మరీ బెదిరించడం, ఇప్పుడు ఆయన మల్లికార్జున పేరు బయటపడింది అంటున్నారు, ఇది తప్పకుండా తీవ్రమైన విషయమే. ఈ ధోరణులు కూడా ఏమాత్రం మంచివి కాదు. ఇలాంటి బెదిరింపులు లేకపోతే ఇలా ఎవరినో హడలగొట్టాలనేటటువంటివి కొన్ని ఘటనలు జరిగాయి దురదృష్టవశాత్తు. ఎవరెవరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడైనా ఎన్టీఆర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు జరుగుతూనే ఉన్నాయి. అది ఎవరు అది మోసం అని అది నాటకం అని ఎవరేమన్నా కానీ వాళ్ళ వరకు వాళ్ళు అప్పుడు సీరియస్ అంటారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి ఆయన పాపులర్ స్టార్ కూడా ఎన్డీఏలో కూడా ముఖ్య పాత్రధారి. దక్షిణ భారతంలో వాళ్ళకు ఒక ఫేస్గా ఆయన వస్తాడనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. సో అనేక శక్తులు ఇక్కడ రంగంలో ఉండే అవకాశం ఉంది. అందుకనే హోంమంత్రికి కూడా ఫోన్ చేశాడట అతను. ఈ బెదిరింపు కాల్లో హోంమంత్రి అంటేనే ఇవన్నీ చూడాల్సిన అవసరం కదా. అందువల్ల తప్పకుండా దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమైనా భద్రతా లోపాలు ఉంటే వాటిని చక్కదిద్దాలి. నేను చెప్పేది ఇంకోటేమో, రాజకీయ పార్టీలు కూడా ఎవరి అధికారం ఎవరు ప్రతిపక్షం అనే దాంతో నిమిత్తం లేకుండా నాయకుల యొక్క వ్యవస్థ యొక్క భద్రత అన్నది ప్రజాస్వామ్య కోణంలో ప్రజల కోణంలో కూడా చాలా అవసరం. పవన్ కళ్యాణ్ కూడా ఆ మేరకు కొంత సినిమా నటుడుగా తనకు అభిమానులను అలరించడం అనే ఒక ఎజెండా కోసం దూసుకుపోయే లక్షణాలు అవి కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం వాటిని తగ్గించుకొని ఆ భద్రతా సిబ్బందికి సహకరించటం, ప్రజలకు దూరం అవ్వమని చెప్పను, కానీ ఇలాంటి శక్తులకు అవకాశం లేకుండా. మల్లికార్జున తిరుగురా ఏదో అంటున్నారు, లబ్బిపేట ఇప్పుడు విజయవాడ ఒరిజినల్గా. అది ఏమనుకుంటారు వాళ్ళు, అంత హోదాలో ఉన్నటువంటి మనిషిని బెదిరించేస్తే అయిపోతుంది, ఎవరికి తెలియకుండా పోతుంది. ఈ రోజుల్లో ఎన్ని ఫోన్స్ ఎక్కడుంటే కూడా కనిపెట్టేది వస్తూ ఉంటే అంటే తెలిసే చేశారని అనుకోవాలి, దుస్సాహసం అనే అనుకోవాలి ఇది. ఎందుకంటే తెలియకుండా పోతుంది సిగ్నల్ అని అనుకునే ఛాన్స్ లేదు సార్. అదే హోంమంత్రి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేచి హోంమంత్రిగా చెప్పాల్సి వచ్చింది వాస్తవంగా. మీరు ఇదంతా కనుక గమనిస్తే భద్రతా వ్యవహారాలు. ఇప్పుడు మీరు ఇంకోటి ఈ రేవులు ఇది పోర్ట్స్ స్మగ్లింగ్ ఆరోపణలు ఇట్లాంటివి కూడా డ్రగ్స్ రకరకాల కేసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా. అందువల్ల ఈ తీవ్రమైనటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉంటాడని ప్రభుత్వం కూడా జాగ్రత్త తీసుకుంటుందని మనం కోరుకోవాలి. అంటే ఇందులో వేరే హస్తాలు ఉన్నాయంటారా సార్? ఇదేదో ఆకతాయితనంగా తెలియదు మరి, హోంశాఖ ఏమన్నా ప్రకటించిన తర్వాత మనం సార్ దీని మీద కేంద్ర హోంశాఖ ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? భద్రత పెంపు అనే అంశంగా అంటే మీరు భాగస్వామి వర్మ గత 4 రోజుల్లో 1990లో మీరు చూస్తే మీరు కూడా చేశారు. హోంశాఖ నుంచే కొన్ని హెచ్చరికలు వచ్చాయి జాగ్రత్తగా ఉండమని అని చెప్పి. హోంశాఖ నుంచి రావటం అన్నది ఈ ఘటన కంటే ముందు జరిగింది. కొన్ని హెచ్చరికలు వచ్చాయి, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని వచ్చాయని చెప్పి. అలాగే అభిమానుల నుంచి వచ్చాయని ఈ వార్త కొద్ది రోజులుగా ఉంది. ఆ సమయంలో ఇప్పుడు నిర్దిష్టంగా ఇక్కడ ఆధారాలు, నెంబరు, ఒక ఫోటో కూడా కనిపిస్తున్నాయి. దీన్ని తప్పకుండా ఫాలో అప్ చేయాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు గతంలో
జగన్ ప్రతిపక్ష నాయకుడుగా, తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కదా, చంద్రబాబుకు ముప్పు అని ఎప్పుడు అది వింటూనే ఉన్నాము. అసలు ఈ ముప్పు తెచ్చేటటువంటి శక్తులు ఎవరు, ఎలా వీళ్ళకి అవకాశం లభిస్తూ ఉంది, వీటి పట్ల ఉండాల్సినంత అప్రమత్తత ఉంటుందా లేదా, అంటే వాళ్ళు ఉంటే వీళ్ళు తగ్గించి, వీళ్ళు ఉంటే వాళ్ళు తగ్గించి, ఇలా కాకుండా నేను అదే చెప్తుంది, సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్, సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది ఒక అభేద్యంగా చాలా గట్టిగా తయారు చేయాల్సిన అవసరం మటుకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది పదే పదే అది రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి మనం ఘటనలు కూడా చూసాం కదా. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ మాటకు వస్తే, చిరంజీవి చేస్తున్న రోజుల్లో కూడా ఒక వీడియో వచ్చింది, పవన్ కళ్యాణ్ తిరుగుతున్న రోజుల్లో లైట్ స్తంభం దగ్గర నుంచి రావడం అనేది ఒకటి సంభవించింది. సో ఈ ప్రోటోకాల్ లేకపోతే సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉందో అది మరింత పటిష్టంగా, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సార్, ఈ Z+ సెక్యూరిటీ కావాలి అన్నది జనసైనికుల డిమాండ్, అది ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? వాళ్ళదే కదండి కేంద్రంలో ప్రభుత్వం, వాళ్ళు భావిస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు చంద్రబాబు Z+ ఉంది కదా, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని ఇదివరకే జనసేన వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఈ ఘటనల తర్వాత ఆ డిమాండ్ ఇంకా పెరగవచ్చు, ఇవ్వచ్చు కూడా, ఇంకా కొంచెం ఎక్కువ మందిని పెట్టాలి. అందువల్ల Z+ కూడా వాళ్ళు అడగచ్చు. అది అంతిమంగా హోంశాఖ నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర హోంశాఖ. ఇంకోటి ఏమో ఇప్పుడు జగనాయంలో రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు వేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా కొంతమందిని పెట్టి, ముందు కేంద్రం సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు అలా నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. డీజీపీ స్టేట్ లెవెల్లో చేసుకొని కేంద్రంలో కూడా వచ్చేది చూసుకోవాలి. ఏదైనా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి